జనసేన పార్టీకి కొత్త చిక్కొచ్చింది. పార్టీలో వచ్చి చేరుతున్నప్పుడు సంతోషంగా వాళ్ళకి స్వాగతం చెప్తే ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్స్తో ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఇది ఎక్కడనుకుంటున్నారా? జీవీఎంసీ పరిధిలో విశాఖపట్నం మహానగర మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ మేయర్ను దించేసి కూటమి పక్ష మేయర్ని అభ్యర్థి చేయాలని 3 పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్న కొంతమంది కార్పొరేటర్లని జనసేన పార్టీ ఆకర్షించింది. వాళ్ళకి పార్టీ కండువాలు కప్పించారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం జరగాల్సి ఉంది. దాని మీద ఓటింగ్ సమయానికి కోరం కావాలంటే 98 మంది సభ్యులున్న వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో జీవీఎంసీలో కనీసంగా 74 మంది హాజరుండాలి. కానీ వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా తమకు మిగిలినటువంటి కార్పొరేటర్లు అంటే వివిధ పార్టీల్లో చేరిపోగా మిగిలిన తమ పార్టీ కార్పొరేటర్లని దేశం దాటించేసింది. మొదట మలేషియా, ప్రస్తుతం శ్రీలంకలో క్యాంపులు నిర్వహిస్తుంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం గట్టెక్క తప్పని పరిస్థితి కూటమి నేతలది. ఎందుకంటే మరొక 10 నెలలు మాత్రమే గడువు ఉంది ఆ పీఠానికి. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కకపోతే మళ్ళీ ఏడాది వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం రాదు. అంటే ఇక వైఎస్ఆర్సీపీని మేయర్ పీఠం నుంచి తప్పించే అవకాశం కూటమి నేతలకు దక్కదు. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కనుక ఆ రోజు అంటే ఏప్రిల్ 19వ తారీఖున కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకపోతే కోరం ఉండదు. కోరం లేకపోతే తీర్మానం గట్టెక్కదు. కాబట్టి ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం నుంచి ఎలా గట్టెక్కాలన్న దానికి కూటమి పక్షాల్లో నేతలకు కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యి కూటమి పక్ష మేయర్ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలంటే మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో చేరిన కొంతమంది కార్పొరేటర్లు డిమాండ్ల చిట్టా ముందు పెడుతున్నారు. అందులో వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి ఇప్పటికే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరపున 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తే మాత్రమే అనుకూలంగా మేము ఓటేస్తాము అని ఆ కార్పొరేటర్లు కండిషన్ పెడుతున్నారు. ఇది జనసేన నేతలకి, ముఖ్యంగా జనసేన తరపున జీవీఎంసీ పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్న వంశీకృష్ణ యాదవ్కి కలవరం కలిగిస్తుంది. తొలుత ఆనందంగా కార్పొరేటర్లందరూ పార్టీ మారుతున్నారంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి పార్టీ అధినేతల ముందు నిలబెట్టి కండువాలు కప్పించారు. అప్పటి వరకు బాగానే ఉంది. కండువాలు కప్పుకున్న నాయకులు ఇప్పుడు ఎదురు తిరిగితే తన పరువేంగాను అని వంశీకృష్ణ యాదవ్ కలత చెందుతున్నారు. తనకే కార్పొరేటర్లు ఎదురు తిరిగితే తన గౌరవం మంట గలిసిపోతుంది అని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన కండువా కప్పుకున్న కార్పొరేటర్లు కోరుతున్న మేరకు 20 లక్షల చొప్పున సర్దుబాటు చేసేందుకు తగ్గట్టుగా జనసేన సిద్ధమవుతున్నట్టు ప్రచారం. మరి నిజంగా ఎదురు తిరిగినటువంటి 3 కార్పొరేటర్లకి 20 లక్షల చొప్పున ఇస్తే మిగిలిన కార్పొరేటర్లు ఊరుకుంటారా? వాళ్ళకి 20 ఇచ్చి మాకు అంతకన్నా తక్కువ ఇస్తే ఎట్టా అనే దాని మీద మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎదురు తిరగరా? ఇదే ఇప్పుడు కూటమి నేతలను చాలా చాలా తీవ్రంగా సతమతం చేస్తున్నటువంటి అంశం. జీవీఎంసీలో ఏదో రకంగా అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కాలని ప్రయత్నం చేస్తుంటే కోరం లేకుండా చేయాలని వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నటువంటి తరుణంలో దాన్ని కూడా ఎదుర్కోవాలంటే మొత్తం ఇప్పుడున్న కార్పొరేటర్లందరినీ సంతృప్తి పరచక తప్పని స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. దాంతో మరి ఇప్పటికే నేరుగా నారా లోకేష్ లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని కార్పొరేటర్లతో మాట్లాడి అందరికీ సర్ది చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం తమకే దక్కాలి అని ఆర్డర్ వేసినటువంటి తరుణంలో దీన్ని అధిగమించే దానికోసం జనసేన నేతలు ఒకవైపు కుస్తీ పడుతుంటే మరొకవైపు కూటమి పక్షాల నేతలంతా కూడా తీవ్రంగా మదన పడుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంటుందా? వైఎస్ఆర్సీపీ వ్యూహం ఫలిస్తుందా? చాలా కీలకమైనటువంటి అంశం.